ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకే వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమందు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, నిన్నటి దినాన మనము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేశాం. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు అని, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పుతాడు అని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజున చాలామంది మనుషులను, ఈరోజున చాలా రకాల ప్రవర్తన కలిగిన వారు, చాలా రకాల స్వభావాలు కలిగిన వారు, వారి మధ్య మనం జీవిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాం. చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. పైకి మంచి మనుషులుగా, పైకి యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా, పైకి చూస్తే ఈ బ్రదర్, ఈ సహోదరి చాలా మంచిది, చాలా దయగలిగినది, చాలా నీతిపరురాలు, చాలా నీతిమంతుడు, ఇలాంటి లక్షణాలు పైకి కనిపించేవిగా ప్రదర్శిస్తూ మనసులో కక్ష, ద్వేషం, ఇతరుల గురించి లేనిపోని వాటిని ప్రచారం చేయడం అనేటువంటివి వారు లోపల కలిగి ఉంటారు. ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి ఆలోచన విధానం చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. ప్రిదేన్ పిల్లరా, మనసులో కక్ష ఉంచుకోవడం, ఇతరుల గురించి చాడీలు చెప్పడం ఎంత తప్పు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. మన పొరుగువాని మీద ప్రేమ ఉన్నట్లుగా నటించడం, కానీ లోపల కక్ష ఉంచుకోవడం, పొరుగువానితో ప్రేమగా మాట్లాడుతూ లోపల ద్వేషాన్ని ఉంచుకోవడం, పొరుగువాని మీద ప్రేమను కురిపిస్తూ అదే పొరుగువాని మీద లేనిపోని వాటిని ప్రచారం చేయటం, ఇట్లాంటి దేవునికి ఇష్టం లేని అనేకమైనటువంటి క్రియలు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లారా, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు ఎవరంట? అబద్ధికుడు. అబద్ధికుడు ఏం చేస్తాడు? బయటికి మంచిగా నటిస్తూ లోపల కక్ష, ద్వేషం దాచుకుంటాడు. పైకి ఒకటి చెప్పి లోపల వేరే విధంగా రచన చేస్తూ ఉంటాడు. లోపల వేరే రకంగా దానిని ఊహిస్తూ ఉంటాడు. ప్రిదేన్ పిల్లరా, అట్లాంటి వాడిని అబద్ధం ఆడేవానితో సమానంగా మనం చూడవచ్చు. అబద్ధికుడు ఏం చేస్తాడు? అన్నీ సత్యముగా మనకు కనిపించేటట్లుగా ప్రవర్తిస్తాడు. అన్నీ బాగానే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ లోపల ఏముంటుందో తెలుసా? కక్ష, ద్వేషం. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. అట్లాంటి వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? సామెతల గ్రంథంలోనే తేనె వంటి
నునుపైన మాటలు ఎవరి దగ్గర మనం చూస్తాం? వేశ్య, మరి జారస్త్రీ దగ్గర అట్లాంటి మాటలు చూస్తాం. ఈ అంతరంగమున పగ ఉంచుకుని వానిలో కూడా, ఈ అబద్ధికుడైనటువంటి వానిలో కూడా అలాంటి మాటలే మనకు బయటికి వస్తాయి. కానీ లోపల ఏముంటుందో తెలుసా? కక్ష, ద్వేషం, లోపల వేరే రకమైనటువంటి ఆలోచన విధానంతో వారు మరి ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఇట్లాంటి వారిని గమనించాలి, ఇట్లాంటి వారిని మనము పసిగట్టాలి అని అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక జ్ఞానం మనకు సరిపోదు. మరి ఏ జ్ఞానం కావాలి? దేవుడిచ్చే దైవ జ్ఞానం మనకు కావాలి. వివేచనతో కూడిన ఆలోచన విధానం. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాటల్లో ఉన్నటువంటి మరి అంతరార్థాన్ని గ్రహించగలిగినటువంటి ఆ జ్ఞానం దేవుని వాక్కులో నుండి, దేవుని ఉపదేశంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉండగా మనకు అది దిగుమతి అవుతుంది. ప్రియమైన పిల్లరా, అట్లాంటి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని దూరం చేసుకుని ఈ రోజున వ్యర్థమైనటువంటి లోక జ్ఞానాన్ని, వ్యర్థమైనటువంటి నిన్ను లోకములోనికి, మరి పాపములోనికి, చారత్వములోనికి, వ్యభిచారములోనికి, అబద్ధములోనికి, చెడు మార్గములోనికి లాగివేసేటువంటి జ్ఞానాన్ని, మరి అటువంటి జ్ఞానానికి ఆకర్షితులై దేవుడిచ్చే సర్వాంగ జ్ఞానమును, దైవ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, వివేచనను, తెలివిని దూరం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైన పిల్లరా, ఎవరైనా ఇలాంటి వ్యక్తులు మీకు కనబడుతూ ఉన్నారా? లోపల ఒక రకంగా, మరి పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా, మరి ప్రియమైన పిల్లరా చాలామంది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి వారితో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు ఎవరు? అబద్ధికుడు. వాడు చెప్పే మాట మనకు సత్యముగానే కనపడుతుంది, కానీ చివరికి అది దేనికి దారితీస్తుందో తెలుసా? మరి అది కక్ష, ద్వేషానికి, మరి మనలను సభలకు, మరి బయట మనలను దోషిగా నిలబెడుతుంది. కాబట్టి ఇట్లాంటి వారు మాట్లాడేటప్పుడు, ఇట్లాంటి వారి మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు మరి జాగరూకతతో, దేవుని జ్ఞానముతో మనము మెలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. కొండెము అనగా ఏమిటండి? కొండెము అనగా దేని పిల్లర అనేక పర్యాయ పదాలు మనం ఇక్కడ చూడవచ్చు. కొండెము అనగా చాడీలు చెప్పడం, ఒకరిపై ఒకరు లేనిపోనివి కల్పించి గొడవలు పెట్టేవాడిని కొండెగాడు అని మనం అంటాం. ప్రదేని పిల్లరా, ఇలాంటి వారు కూడా చాలామంది మన జీవన విధానంలో చాలామంది కనపడుతూ ఉంటారు. ప్రదేని పిల్లరా, కొండెములు అంటే చాడీలు చెప్పడం, పుకారులు పుట్టించడం, అపనిందలు వేయడం, మరి లేనిపోని వాటిని ప్రచారం చేసి గొడవలు పెట్టడం. ప్రదేని పిల్లరా, ఒకరిపై ఒకరు గొడవలు పెడతారు. ఎలాగా? ప్రదేని పిల్లరా, చాడీలు చెప్పడం, ఒక సహోదరి గురించి మరొక సహోదరికి చాడీలు చెప్పడం. ఈ చాడీలు చెప్పడము కొండెములుగా అనేకమైనటువంటి పర్యాయ పదాలను కలిగి ఉంది. ప్రదేని పిల్లల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొండెములు చెప్పువాడు, మరి కొండెము ప్రచురము చేయవాడు ఎవడవాడు? బుద్ధిహీనుడు. మరి బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఇతరులపై చాడేలు చెప్తూ వాటి నలుగురిలో వ్యాప్తి చేస్తూ ఉంటాడు. ప్రియమైన పిల్లరా, ఇట్లాంటి మరి వాటిని నలుగురిలో వ్యాప్తి చేస్తూ మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. ఇలా చేయడం వలన మరి చాలామందిలో సమాజంలో దేనికి కారణమవుతుందో తెలుసా? కలహాలకు కారణమవుతుంది, కక్షలకు కారణమవుతుంది, ద్వేషాలకు కారణమవుతుంది. కాబట్టి కొండెము, చాడీలు చెప్పడం ఎంత ప్రమాదకరమైనటువంటి క్రియో దేని పిల్లల ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. ఎవరు చాడీలు చెప్తారు? బుద్ధిహీనుడే. ఎవడు చాడీలు చెప్తారంటే బుద్ధిహీనత వారి మీద ఏలుబడి చేసేటువంటి వారు. నా ప్రియదేని పిల్లరా, ఇలాంటి వారు నలుగురిలో వ్యాప్తి చేసేటువంటి
ఆ బుద్ధిహీనమైనటువంటి ఆ చాడీలు అనేటువంటివి ఒక సహోదరుని గురించి చెడ్డగా ప్రచురం చేసేటువంటి ఆ వ్యాధి, ఆ బలహీనమైనటువంటి ప్రవర్తన, ఆ క్రియ సమాజంలో కలహాలకు కారణమవుతా ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేసేవాడు బుద్ధిహీనుడు. ఈ ఇద్దరి వలన కూడా మనకు ప్రమాదమే. కాబట్టి ఇట్లాంటి వారి మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానము చేత మనము తప్పించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చాడీలు చెప్పడం, మరి లోపల ఒకటి ఉంచుకొని మరొకటి ప్రకటించటం అబద్ధికుడు, మరి చాడీలు చెప్పడం బుద్ధిహీనత. ఇట్లాంటి మనస్సు కలిగిన వారి మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్య జ్ఞానం, దేవుని ఉపదేశం, దేవుని ఆజ్ఞలు, న్యాయ విధులు, కట్టడలు నిన్నేం చేస్తాయి తెలుసా? ఇట్లాంటి వారి మోసపూరితమైన వలలో చిక్కబడకుండా మనలను కాపాడతాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, మనసులో ద్వేషాన్ని దాచుకోవడం మోసపూరిత ప్రవర్తనకు నిదర్శనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాడీలు చెప్పడం వలన ఎవరికి ఎలాంటి మంచి జరగదు, కానీ అది ఒక మూర్ఖుడు చేసేటువంటి పని, అది ఒక మూర్ఖపు పని అని గ్రహించగలగాలి. మంచి నడవడిక కలిగిన వారు పగను పెంచుకోరు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేయరు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి మనుష్యులు ఒకవేళ నీకు మరి అలాంటి వారి మధ్య నీవు నివసిస్తూ ఉన్నావేమో, అంతరంగమున పగ ఉంచుకొని మరి అబద్ధములను పైకి ఒకటి లోపల వేరే విధంగా ప్రవర్తించేవారు ఎంతోమంది నీకు తారసపడి ఉంటారు. అంతేకాదు ఇతరులపై చాడీలు చెప్పేటువంటి వారు, మరి నలుగురిలో లేని దానిని వ్యాప్తి చేసేటువంటి వారు, సమాజంలో కలహాలకు కారణమవుతున్న వారు మరి అనేక మంది నీకు తారసపడుతూ ఉంటారు. ఈ రోజున నీ విశ్వాస జీవితంలో, నీ జీవన ప్రయాణంలో ఎలా బ్రతుకుతూ ఉన్నావు? నీ హృదయంలో కూడా అంతరంగంలో పగ ఉంచుకొని నువ్వు పైకి భక్తి గలదానిగా ప్రవర్తిస్తూ ఉన్నావా? నీవు ఇతరులపై చాడీలు చెప్పేదానిగా ఉన్నావా? ఎలా నీ జీవితం కొనసాగుతూ ఉంది? ఒకవేళ ఈ రకమైనటువంటి మరి క్రియలు నీలో ఉన్నాయేమో, రోజున ప్రభువు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రవర్తనను విడిచిపెట్టి అంతరంగమున పగ ఉంచుకున్నాడు అబద్ధికుడని, కొండెము ప్రచురం చేసేవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇలాంటి అబద్ధమైన బుద్ధిహీనత కలిగిన మూర్ఖపు క్రియలు నీలో ఉన్నాయేమో, ఈరోజు ఈ ఉదయకాలమందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని దేవునికి అప్పగించుకుంటే దేవుడు తన జ్ఞానాన్ని చేత నిన్ను నింపుతాడు. తన ఆత్మ జ్ఞానం చేత ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి వారు తారసపడినప్పుడు వారిని ఎలా గుర్తించాలో తగిన జ్ఞానాన్ని, వివేచనను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మన లేఖన మరి ధ్యానాంశము, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. మరి ఇలాగున మనం ఉండకుండా దేవుని జ్ఞానముతో మరి ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని జ్ఞానం చేత నడిపించుకుంటూ ఇట్లాంటి వారి మధ్య నివసిస్తున్నప్పుడు వారి బుద్ధిహీనత, వారి అబద్ధములు, వారి చాడీలు చెప్పేటువంటి మూర్ఖపు పనులు వీటన్నిటిని విడిచిపెడదాం. దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మారదాం. దేవుడు మనలను అలాగున మరి నడిపించునుగాక. ఆమెన్. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఈ రోజున అంతరంగమున పగ ఉంచుకొని పైకి భక్తి గల వారి వలె మంచివారిగా అనేక మంది కనపడుతూ ఉన్నారయ్యా. అయితే వారి లోపల తీవ్రమైన కక్ష, ద్వేషమును నింపుకొని నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, న్యాయ విధులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అయ్యా పైకి భక్తి గల వారి వలె నడుస్తూ లోపల తీవ్రమైనటువంటి క్రూరమైన తోడేళ్లకు బ్రతుకుతున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన. ఈ రోజున మనం చూస్తే ఈ రోజున అనేక మంది ఇలాంటి మనస్తత్వాలు కలిగి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు అనేక మంది కలగరు నాయన. ఇతరులపైన లేనిపోని వాటిని పుట్టిస్తూ మరి పుకార్లు నాయన మరి సమాజంలో వ్యాప్తి చేస్తూ అనేక కలహాలకు సమాజంలో నైనా ఇదిగో తండ్రి మరి
సంతోషాన్ని, సమాధానాన్ని చెడగొడుతూ, సమాజంలోనైనా కలహాలు రేపుతూ, అయా నీ న్యాయ విధులను, నీ కట్టడలను తప్పి తిరుగుతున్న వారు అనేక మంది లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి వారి మధ్య మేము బ్రతుకుతూ ఉండగానైనా, అలాంటి మనస్సు ఒకవేళనైనా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, యా ఇదిగో తండ్రి ఈ రోజునే సరిచేయబడి నీకు ఉపయోగపడే పాత్రలుగా వారిని తయారు చేయమని, అలాంటి పుకారులునైనా, అలాంటి చెడ్డ మాటలు, అలాంటి లోపల కక్ష ద్వేషమును ఉంచుకొని అయా పగను ద్వేషమునునైనా పైకి వ్యక్తపరచకుండా లోపలనైనా మరి పన్నాగాలు చేస్తున్న వారితో మీరు మాట్లాడారు. అట్లాంటి మనస్సు కలిగిన వారిని ఈ ఉదయకాలం మంది మీ పాదాల సన్నిధికి తెస్తూ ఉన్నాను. అట్లాంటి మనస్సు కలిగిన వారు ఎవరైనా ఉంటేనైనా మార్పు చెందాలని ఆశపడుతూ ఉంటే అట్టి వారిని మీరు దృష్టించమని, వారి ఆత్మలను రక్షించమని, అయ్యా ఇదిగో నీకు ఉపయోగపడే పాత్రలుగా మేమందరము కూడా నీ రాకడ వరకునైనా అయ్యా నీ ఆత్మజ్ఞానంతో నింపబడి అట్లాంటి వారి మధ్య మేము నివసిస్తూ ఉన్నప్పుడు అయ్యా వారి అజ్ఞానము, వారి బుద్ధిహీనత, వారి మూర్ఖత్వం మాకు అంటకుండా, వారి మూర్ఖపు ఆలోచనలతో, వారి మూర్ఖపు స్వభావాలతో మేము ఏకీభవించకుండా, వారితో కలిసిపోకుండా నైనా ఇదిగో తప్పింపబడడానికి తగిన జ్ఞానాన్ని మీరే మాకు అందరికీ అనుగ్రహించమని, ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.